రవి చెప్పండి, ఈరోజు మళ్ళీ మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు. సో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం 20,000 కావాలి, 5,000 వద్దని మాట్లాడుతున్నారు. ఎట్లా ఏంటి? ఈ 7,400 పోస్టులు ఎవరు ముక్కులో పెడతావు? దాదాపు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు SIPC పోస్టులు రాయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళు ఇచ్చింది 7,400. అది కూడా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి అట్లానే హైదరాబాద్ జిల్లాలకు నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది చాలా దారుణమైన చర్య. అనేక మంది నిరుద్యోగుల గొంతుకొచ్చే చర్యగా మేము భావించి ఈరోజు రాష్ట్రరోక నిరసన చేపట్టాము. ఆ నిరసనలో భాగంగానే అనేక నిరసనలు చేపట్టాము. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు కూడా నిరసన చేపడతా ఉన్నాము. తప్పకుండా 19,200 ఖాళీ ఉన్నాయని చెప్పారు. అవి ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదు. అవి ఇచ్చే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తుంది. ఇక్కడ 10,000 కూడా ఇవ్వలేదు, 70,000 ఇచ్చామని చెప్తా ఉన్నాను. నేను 10,000 కూడా ఇవ్వలేదు మాట్లాడు. 18,200 ఇచ్చిన వాళ్ళు ఇంకా 1,80,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు. 18,000 మాత్రం ఇచ్చి 1,82,000 ఉద్యోగాలు దాదాపు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చండి అని మేము ధర్నాలు చేస్తుంటే అడుగడుగున పోలీసులు అణచివేత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఈ అరెస్టుల పైన, ఈ పోలీసుల అణచివేత పైన ఉన్న శ్రద్ధ ఉద్యోగాల కల్పనలో ఉంటే బాగుంటుంది అనేది మా ప్రధాన డిమాండ్. సో మరి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల విషయంలో 19,000 పోస్టులు ఉన్నాయి. దానికి కేవలం 5,000 నుంచి 7,000 పెంచారు. సో మిగతా పోస్టులు కూడా కావాలన్నారు. కానీ ఇదంతా ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం పోస్టులు ఆపుతారు అంటున్నారు. బరాబరి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఎలక్షన్లకు నేను మళ్ళీ 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చిన చెప్పుకోవడం కోసమే నిరుద్యోగుల గొంతుకు వస్తున్నాడు. కేవలం నిరుద్యోగుల పైన ప్రేమ లేదు, నిరుద్యోగుల గొంతుకు వేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము, అంతే తప్ప ఇంకా మిగతాది ఏమీ లేదు. వీళ్ళ రాజకీయ మనగడ కోసం మాత్రమే 2సారి వేయడం కోసమే. మీరు 2సారి వేయాలంటే మళ్ళీ ఖాళీలు అవుతాయి, మళ్ళీ వేయచ్చు. అప్పుడు 5,000తో నోటిఫికేషన్ వేయండి. కానీ ఇప్పుడు మాత్రం 19,000తో నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం ఉంది. బరాబరి 19,000తో నోటిఫికేషన్ వేయాలి. సో మరి ఇప్పుడు ప్రభుత్వం చాలాసార్లు, మీరు ఎన్నిసార్లు పోరాటం చేశారు, ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. సో అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. మీ పోరాటాలు మాత్రం ఆగట్లా. ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం? బరాబరి నెక్స్ట్ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది. సెక్రటరియట్ ముట్టడా, అది లేకపోతే అసెంబ్లీ ముట్టడా అనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. బరాబరి ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు వదిలేదు ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని వేటాడతాం. బరాబరి సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు నిరుద్యోగులు అంతా కలిసి ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మార్నింగ్. సో పోలీసులు కూడా వచ్చి వాళ్ళ దీక్షను భగ్నం చేయడం కూడా జరిగింది. ఏదైతే 19,000 పోస్టులు ఉన్నాయో ఆ 19,000 పోస్టులు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మొదట్లో 5,000 పోస్టులు అన్నారు. దాని తర్వాత వీళ్ళ డిమాండ్ మేరకు 7,000 పోస్టుల వరకు పెంచారు. కానీ 7,000 పోస్టులు కూడా మాకు మొత్తం కావాలంటూ కూడా వీళ్ళు, అందుకే 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులే ముద్దు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా మీరు ఉద్యోగ కల్పన కల్పించి యువతని నిర్వీర్యం కాకుండా చేయమని గవర్నమెంట్కి అభ్యర్థన పెట్టినప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైతే కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగుల పోరాటాలు ఆగట్లేదు. ఇదే కనుక ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కనుక ప్రభుత్వం ప్రవర్తిస్తే సెక్రటరియట్ ముట్టడితో సరైన సమాధానం బుద్ధి చెప్తాం ఈ ప్రభుత్వానికి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.